మేము వేసిన మొక్కలు చూసారా? ఎంత బాగా గ్రో అయ్యాయో. వీటిని ఇందులోనే ఉంచితే ఇంకా అవి ఏమవుతాయో ఏంటో అని చెప్పి గ్రో బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను. 12x12 అనమాట సైజు. కొంచెం పెద్దగా వస్తాయి అనుకున్నాను కానీ నేనైతే ప్రతిసారి ఇలాగే అనుకుంటాం. అవి చిన్నగా రావడం ఇలాగే అయిపోతూ ఉంది. ఇంకైతే వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అలాగే నార్మల్ సాయిల్ కూడా మిక్స్ చేసేసి ఒక లేయర్ మిక్స్డ్ సాయిల్ అలాగే కిచెన్ వేస్ట్ కూడా అందులో యాడ్ చేసేసుకొని పైన ఇంకో లేయర్ వచ్చేసి ఇలాగే సాయిల్ అనేది యాడ్ చేసేసుకొని మేము తెచ్చుకున్న గ్రో బ్యాగ్స్ అన్నిటిని ఫిల్ చేసి అయితే పెట్టేశారు మా వారు. ఇంకా నేనైతే చూసారా, ఇది కీర దోసకాయ ఎంత బాగా గ్రో అయిందో, చాలా వేర్లు అయితే వచ్చాయి. ఇంకా ప్రతి ఒక్కటి ఒక్కొక్క దానిగా ఇందులో అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఐ హోప్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేసి. ఇది వచ్చేసి క్యారెట్ అనమాట. మా వాడు పక్క నుంచి అమ్మ క్యారెట్స్ ఏమన్నా స్టార్ట్ అయినాయేమో చూడు అంటే నేను కూడా అలాగే చూస్తూ ఉన్నానన్నమాట. ఇంకా అవి అలాగే వంగ మొక్కలు అనమాట. ఈ వంకాయ మొక్కలు ఇది వచ్చేసి బ్రింజాలు ఏంటంటే పర్పుల్ కలర్ బ్రింజాలు ఉంటుంది కదా అవి. కానీ ఇవి ఏమేమి ఎప్పుడెప్పుడు కాస్తాయి అనేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బీట్రూట్ ఎలా కాస్తుందో ఏంటా అని చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ గ్రో బ్యాగ్స్లో కూడా బాగా గ్రో అవుతున్నాయని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు కదా. ఇది వచ్చేసి నేరేడు పండు, దాన్నే సీడ్నే వేస్తే ఇలా మొక్కలు అయితే వచ్చాయన్నమాట. వీటన్నిటిని గ్రో బ్యాగ్స్లో అయితే వేసేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నా గార్డెన్, నా చిన్ని గార్డెన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి.